ఆటంకాలు తొలగించండి, మా అవిశ్వాసాన్ని పారద్రోలండి, మాలో నమ్మిక పుట్టించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని జనాంగమా, ఇశ్రాయేలీల గురించిన మరికొన్ని పాఠాలు ఈ ఆరాధనలో నేర్చుకోబోతున్నాం. మరికొన్ని పాఠాలు ఇశ్రాయేలీల గురించి ఒక అనుభవం మనం చూడబోతున్నాం. ఇక్కడ ఏంటంటే, అబ్బా మా 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగి అలసిపోయినారు. ఇంకా కొద్ది సమయంలో లేదా కొద్ది దినాల్లో పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళబోతాను. యాక్చువల్గా దేవుడు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు. అయినా ఎందుకో మోషేకి చెప్పాడు, ఒక 12 మందిని పంపించబ్బా ఆ దేశాన్ని చూడడానికని. చూసి వాళ్ళు మంచి సమాచారం తెస్తారు అని అనుకుంటే వాళ్ళు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, అబద్ధం చెప్పినారు. వాళ్ళు ఆజానుబాహులు, మరి నెఫీలు వంశస్థులాలు, రాక్షసులాలు, ఉన్నత దేహులాలు. వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగున్నాం అని చెప్పి వాళ్ళు సమాచారం చెప్పారు. నిజమే, ఎవరికైనా కూడా ఒక సమాచారం, నీకు తప్పుడు సమాచారం వచ్చినప్పుడు మనం కలవరపడతాం. మనం అలాగా, అంతేనా, జరగదా అని కలవరపడే సందర్భాలు మనకున్నాయి. ఏం సందర్భాలు? ఇప్పుడు ఒకరి గురించి మనకి చెప్తారు, లేదా అక్కడ పరిస్థితులు మనకి చెప్పినప్పుడు కొంచెం మనం టెన్షన్ అవుతాం, అలాగా డల్ అయిపోతాం, వేదన పడతాం. యాక్చువల్గా సంతోషించాల్సిన పరిస్థితిలో సర్వసమాజం భయపడిపోయింది. సర్వసమాజం సంతోషించాలి, ఎందుకంటే ఇక కొద్ది దినాల్లో వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళబోతా ఉన్నారు. వాళ్ళ కళలు నిజం అవ్వబోతున్నాయి, వాళ్ళు అనుకున్నది నెరవేరబోతుంది, వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతుంది. మా దేశం, మా రాజ్యం, మా స్థలం అనుకొని వెళ్ళబోతా ఉన్నారు. కానీ వచ్చిన సమాచారం వాళ్ళకి భయాక్రాంతులు చేసిందంట. కలవరపడ్డారు. ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. అందుకే ఈ కలవరపడ్డంలో వాళ్ళు కొన్ని మాటలు వదిలేశారు. ఎప్పుడైనా ఎవరైనా మీకు చెడ్డ సమాచారం కానీ ఆందోళనకరమైన సమాచారం కానీ చెప్పినప్పుడు మీరేమనాలంటే, స్తోత్రం, నా దేవుడు గొప్పవాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఆశీర్వదించగలడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను కాపాడుతాడు, లేదా నా బిడ్డలను కాపాడుతాడు అని నువ్వు మాట్లాడాలే. కానీ అలాగా, అంతేనా, మేము చచ్చిపోతామా, మేము బాగుపడమా అని నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాటలే దేవుడు వింటాడు. ఇక్కడ అదే జరిగింది. అది వీళ్ళు గబగబా ఏమనేశారు, ఆ మాటలు వినగానే కలవరపడి. అందుకే అంటాం, దేవుడికి స్తోత్రం. అసలు దేవుణ్ణి చూసేటప్పుడే బాగుండదంటమ్మా. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో అంటున్నాడు, 16, 17 వచనాల్లో ఆ నమ్మకపోవడం వల్ల వారు పాపం చేశారు అంటున్నాడు. వాళ్ళు ఏం చేసినారమ్మా? పాపం చేశారు. ఎవరి మీద? ఆ 16వ వచనం చదువమ్మా. నీ మీద నిన్ను కోపం పెట్టిన వాళ్ళ, నీ కోపం తెప్పించిన వాళ్ళు ఎవరు? వారందరే కదా. ఎవరి మీద కోపగించుకొనేనో పాపం చేశారు. ఏం చేసినారు వాళ్ళు? పాపం చేసినారు. అది అంటున్నాడు. అందుకే 18వ వచనంలో ప్రవేశింపరని నా బాధ అది. ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారి గురించి కదా. నువ్వు లోబడవా? స్తోత్రాలు. చిన్న దీంట్లో నువ్వు కలుసుకుంటే ఎంత సంతోషపడతారు. మీరంతా వచ్చే కదా, లోబడరా? స్తోత్రాలు. దేవుడు అంటున్నాడు, ఎవరి మీద 40 సంవత్సరాలు కోపగించుకొనేను? అవిధేయుల మీద కదా ప్రమాణం చేసి చెప్పాడు.
నేను ఇవాళ చెప్తున్నా, నువ్వు చేయాల్సింది చెయ్యకపోతే నీ మీద తప్పకుండా దేవుడు కోప్పడతాడు. స్తోత్రాలు. ఎవరి మీద కోప్పడ్డాడట? అవిధేయులైన వారి మీద కదా. మీకోసం ఆయన బాధపడుతుంటే మీ కొరకు రాత్రి పగలు ఇశ్రాయేలీలను కాపాడువాడు అంటే మన భాషలో చెప్పాలంటే నిద్ర మానేసి కునుకు మానేసి కనిపెడుతున్నాడు, జాగ్రత్త తీసుకొస్తున్నాడు, గెద్ద మోసినట్టు మోసుకొస్తున్నాడు. ఇన్ని బాధలు పడి మిమ్మల్ని తీసుకొస్తుంటే ఆయన అలక్ష్యం చేస్తారా? ఆయన నమ్మరా? ఆయన బాధ పెడతారా? ఆయన పాపం కోపగించుకోలే, 40 సంవత్సరాలు సహించాడు. ప్రియులారా, ఎట్టమ్మది? నీ కృప నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలకరించితివే, నీ కృప నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలకరించితివే, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపలోని అనుక్షణం తృప్తి పరదెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. అలక్ష్యమొద్దు. ఇంకా ఎవరైనా ఎంతమంది అయినా కోటాలు మానేస్తున్నారేమో, అలక్ష్యం చేస్తుండ్రేమో. నీ గురించే, నీ స్థితి గమనించి, నీ పరిస్థితి గమనించి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు, నీ ఇంట్లో నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు, నీ ఆర్థిక పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు, ఆరోగ్య పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు, నీ ఇంట్లో నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు. నీ స్థితి గమనించి నిన్ను చేయాలనుకుంటే ఆయన అలక్ష్యం చేస్తేట, ఆయన అశ్రద్ధ చేస్తేట. కొంచెం ముందుకు వెళ్దాం ప్రియులారా. ఇంకా ఏమంటున్నాడంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం దేవుడు చెప్పినాడు. చక్కగా అంటున్న మాటలు మనం చూస్తున్నాం. దేవుడు చాలా సంఖ్యాకాండంలో 32వ అధ్యాయంలో 11-12 వచనాల్లో, సంఖ్యాకాండం 32 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాణం కలిగి అదే నేను ఇప్పుడు ముందు పెట్టిందే 11. కనుక వచ్చిన మనుష్యులలో జాగ్రత్తగానండి ఈ మాట నన్ను బాధ పెట్టింది, మీకు కూడా చెప్తున్నా. పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఇంతమంది ఆరాధనకు వచ్చినారు కదమ్మా. 3 అంతస్తుల్లో కూర్చున్నారు, స్టెప్స్లో కూర్చున్నారు, రోడ్డు మీద నిలబడ్డారు. మీకెవరు కూడా పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అంగీకరించలేదా? దాదాపు 6 లక్షల మందిలో వాళ్ళిద్దరు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో
ఏమ్మా ఎవరూ లేరా? ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని ప్రసంగాలు వింటున్నావు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళు, పూర్ణ మనస్సుతో దేవుని యందు దేవుడు అంటున్నాడు, ఇన్ని లక్షల మంది బయలుదేరినా ఇద్దరే పూర్ణ మనస్సుతో నన్ను నమ్మినాడు. అంటే మన భాషలో చెప్పాలంటే మిగతాదంతా పొట్టు, గట్టి గింజలు రెండే. పొట్టు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడించే వాళ్ళిద్దరే. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి నమ్మే వాళ్ళిద్దరే. అందుకే దేవుడు పొట్టుని చూసి పొంగిపోడంట, గట్టి గింజ గోధుమలు చూసి సంతోషపడతాడంట. పెద్ద సంఘమా మీకు పరలోకం ఇస్తానని చెప్పలే, పెద్ద సంఘమా మీకు పరలోకం ఇస్తానని చెప్పలే. చిన్న సంఘమా భయపడకు, దేవుని రాజ్యం మీది అన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్తామా? పెద్ద సంఘమా, 1,00,000 మంది వస్తున్న సంఘమా, 10,000 మంది వస్తున్న సంఘమా, పరలోకం మీదే అని అనలే. ఎందుకంటే జనం ఎక్కువైనా పొట్టు అదంతా, గట్టి గింజలు కొద్దిమందే. అందుకే చిన్న సంఘమా భయపడబాక, దేవుని రాజ్యం మీది అన్నాడు. వీళ్ళు ఎవరు పూర్ణ మనస్సుతో నన్ను నమ్ముకోలే. ఆ మాట ఎంత బాధ కదా. నేను కూడా లేనా? నేను కూడా కాదా? పక్కన ఉందో చెప్పండి, నేను కూడా కాదా? పోనీ మనుషుల మీద ప్రేమలే, దేవుడి మీద కూడా ప్రేమ లేదా? మనుషుల మీద ప్రేమలే, దేవుడి మీద కూడా ప్రేమ లేదా? స్తోత్రాలు. కనుక వాళ్ళిద్దరు తప్ప నన్నెవరూ కూడా, ఇప్పుడు జరిగింది చూడండి అమ్మా, అది నెరవేర్పు చూస్తాం, నెరవేర్పులోనికి వెళ్ళిపోదాం. అందుకే నెరవేర్పు ఏంటంటే అమ్మ, సంఖ్యాకాండంలో 26వ అధ్యాయంలో 64, 65 వచనాల్లో వారిలో ఒక్కడైనా లేడంట. కొన్ని సంవత్సరాల తర్వాత జనమంతా లెక్క పెడితే, అందుకే దానికి పేరు సంఖ్యాకాండం. అంటే సంఖ్య. ఆ లెక్క పెడితే అప్పుడుండే మనుషుల్లో ఒక్కళ్ళు లేరంట, వాళ్ళిద్దరు తప్ప. నెరవేరిందా లేదా అమ్మ? నెరవేరిందా లేదా? అది నా భయం. ఆ మనుషుల్లో ఒక్కళ్ళు లేరంట, వాళ్ళిద్దరు తప్ప. ఇంకా త్వరగా చూద్దాం ఆ మాటలు మనం. అమ్మ ఏమంటున్నాడు? 32వ అధ్యాయం 11, 12 వచనాల్లో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఆ మనుషులలో తప్ప ప్రమాణము చేసి ఇచ్చిన దేశంలో అమ్మా దేవుడే మనకు ముఖ్యమమ్మా. ఈ ఆస్తులు ముఖ్యమా, బంగారం ముఖ్యమా, ఇవన్నీ ముఖ్యమా? చచ్చిపోతే దేవుడి కొరకు కూడా చచ్చిపోదామమ్మా. స్తోత్రాలు. చచ్చిపోతే దేవుడి కోసం కూడా చచ్చిపోదాం. అంత ప్రాణం అమ్మా, ప్రాణం ఇచ్చే అంత ప్రేమ దేవుడి మీద మనకు ఉందంటారా? స్తోత్రాలు. అందుకే దేవుడు ప్రమాణం చేసేసి, మీరెవరు ప్రవేశించరు. అర్థమవుతుందా? నాకు ఇంకో భయంకరమైన మాట ఏంటంటే అమ్మా, ఇంకో భయంకరమైన మాట ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 14, 15 వచనాల్లో. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 14. అమ్మా, కాదేశ్ బర్నేష్ నుండి బయలుదేరి దాటు వరకు, అనగా
యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్టు సైనికులైన ఆ మనుష్యులు తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు 38 సంవత్సరాలు అడవిలో తిరిగి అంతేకాదు వారు నశించు వరకు అమ్మ బైబిల్ ఈ మాట చదివిన వాళ్ళు నాకైతే భయమేస్తుంది. వారు నశించు వరకు దేవుడి కోపం చల్లారలేదు. నా బాధ ఏంటంటే నువ్వు నశించిపోతేనే దేవుడి కోపం చల్లారుతుంది. ప్రేమ లేని వాళ్ళు ఎందుకు, గట్టి పొట్టెందుకో, ఒట్టి పొట్టెందుకు, ఇంకా నువ్వు నశించిపోయేంత వరకు కూడా దేవుడి కోపం చల్లారదని. నువ్వు నమ్మిక లేదు, దేవుడిని నమ్మలేదు, దేవుడిని అలక్ష్యం చేయలేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, అంత వేషధారణ. తనకు దేవుడు ఏం చేస్తుందంటే నువ్వు నశించిపోయే వరకు ఆయన కోపం చల్లారు. మరి మీ ఇష్టం, నువ్వు వేషాలు వేస్తున్నావు, నువ్వు ఆటలు ఆడుతున్నావు, దేవుడి పేరు చెప్పి అబద్ధాలు ఆడుతున్నావు, దేవుడి పేరు చెప్పి దండుకుంటున్నావు, స్తోత్రాలు ఏమేమో చేస్తున్నావు. ఒక్కటి నువ్వు ఇంకా జరగబోతుంది. ఇప్పుడేం జరిగింది, ఇక ముందు జరగబోతుంది చూడు. ముందుంది మొసళ్ళ పండుగ అన్నారు మన తెలుగులో. నీకు నడకపోయేది చూడు. ఇంకా నాశనం అయ్యేంత వరకు ఆయన కోపం చల్లారదంట. అలక్ష్యం చేస్తావా, ప్రేమ లేకుండా ఉంటావా, అశ్రద్ధతో ఉంటావా, ఆటలాడతావా దేవుడితో? గ్లోరీ టు గాడ్. నాకు భయమేస్తుందమ్మా, నాకు భయమేస్తుంది. వాళ్ళు నాశనం అయ్యేంత వరకు ఆయన కోపం చల్లారలే. దేవుడికి మించి మనకేం కావాలి ప్రియులారా? నాకంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. దేవుని జనాంగమా, ప్రభు వైపు చూద్దాం. ఇశ్రాయేలులాగా అలక్ష్యం చేసేవారుగా, చెడు మాటలు మాట్లాడేవారుగా, సామెతల గ్రంథంలో మాట అంటాడు 13వ అధ్యాయం 2వ వచనంలో, వాళ్ళ నోటి మాట వలన వాళ్ళు మేళ్ళు పొందుదురు. అమ్మా, నోటి ఫలము చేత మేలు అనుభవించుదురు. స్తోత్రాలు. నీ నోటి మాట నమ్మికతో మాట్లాడదామా, నమ్మికతో జీవిద్దామా, నమ్మికతోన ప్రభువుని చేద్దాం. ఎందుకంటే మన నోటి మాటతో వాళ్ళు తృప్తిగా బతుకుతారంటున్నాడు అక్కడ. అమ్మ, నోటి మాటతో 13వ అధ్యాయంలో, అమ్మ 12వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా మాట అంటున్నాడు. ఆ నోటి మాట చేత తృప్తిగా స్తోత్ర. అబ్బా అమ్మ, మనసారా మాట్లాడదాం, మనసారా ప్రార్థిద్దాం, మనసారా దేవుని విశ్వాసంతో అందాం. నాకు ఇస్తావు, నాకు చేస్తావు. నీ స్థితి గమనించి
అమ్మా నీ స్థితి గమనించి నిన్ను ప్రేమించి నీకు మేలు చేయాలనుకుంటున్నాడు ఆయన. స్తోత్రాలు. అయ్యా అయ్యా నేను ఇశ్రాయేలులాగా ఉండనయ్యా, నన్ను నాశనం చేయబోక్కయ్యా, నన్ను నాశనం చేయబోక్కయ్యా, అయ్యా నన్ను ఆశీర్వదించవా, నన్ను బాగు చేయవా, అయ్యా నా స్థితిని మార్చవా అన్నోళ్ళు మాత్రం నిలబడదామా? నమ్మికతో ఉంటానైనా, ప్రేమతో ఉంటానయ్యా, నేను నీ కొట్టాలకు వస్తానైనా, నీకు భయపడతాను నాయన. స్తోత్రాలు. నా భాష అర్థం చేసుకోండి కరెక్ట్గా. అయ్యా అయ్యా నాకు మేలు చెయ్యి అయ్యా, నాకు మేలు చెయ్యి అయ్యా, నేను నమ్మికతో మాట్లాడతాను నాయన. ఎన్నాళ్ళు నా బాధలు నన్ను కృంగదీశాయి, ఏం బతుకులే, ఏం బాగుపడటంలే. లేదయ్యా లేదయ్యా, మేఘాలు వస్తాయి, మేఘాలు వెళ్ళిపోతాయి, తుఫాన్లు వస్తాయి, తుఫాన్లు వెళ్ళిపోతాయి, కానీ నిరంతరం నిలిచేది నువ్వే. స్తోత్రాలు. లేచి నిలబడదాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం ప్రియులారా. అయ్యా నా బాధను మరిపించే దేవుడని యోసేపు ఐగుప్తులో అన్నాడు. మోషే అంటున్నాడు, అయ్యో నన్ను మరిపింపజేసిన దేవుడు, నా ప్రాణం తీయాల్సిన వాడిని మరిపింపజేసే దేవుడు అయినాడు. హల్లెలూయా. అమ్మా నీ బాధలు మరిపించే దేవుడు, నీ కష్టాలు మరిపించే దేవుడు, నీ సమాలిసాలు మరిపించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. నువ్వు నిలబడవా? ఇంకా సందేహపడుతున్నావా? ఇంకా సందేహపడుతున్నావా? నా పరిస్థితి మారదలే అనుకుంటున్నావా? అయ్యో అయ్యో మనుషులు అంటున్న కొలది నువ్వు బాగుపడబోతున్నావు, మనుషులు శపించబోతున్న కొలది నువ్వు బాగుపడతావు, మనుషులు దూషిస్తున్న కొలది నువ్వు బాగుపడబోతున్నావు, మనుషులు నిన్ను చూసి చీ అన్నా కూడా నువ్వు బాగుపడబోతున్నావు. ఓ ఓ నీ పరిస్థితిని గమనించి, నీ స్థితిని గమనించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను స్తుతించి గణపరిచి మహింపసం రాజా. ఉదయకాల ప్రభా నీ శరణుకు వచ్చినాం నాయన. అయ్యా నీ నిత్య జీవపు మాటలు విన్నాం రాజా. మేము ప్రార్థించిన రీతి ప్రభా నాయన ఇది ఏం మాట్లాడుతావు మాతో మాట్లాడు నాయన. మమ్మల్ని జీవింపజేసే మాటలు మాకు కావాలయ్యా, మేము ఆశీర్వబడే మాటలు మాకు కావాలయ్యా. మేము నీకు లోబడి ప్రభువా జీవిస్తామని ప్రభు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రభు తండ్రి ఈ దినం మాతో మాట్లాడేవయ్యా నీ స్తోత్రాలు. అవును తండ్రి, మంచి సమాచారం తెచ్చేవారు ఇద్దరు మాత్రమే తండ్రి, మిగతా 10 మంది ప్రభువా చెడు సమాచారం తెచ్చారు. ఆ చెడు సమాచారం తెచ్చినప్పుడు ప్రభు తండ్రి జనులు తండ్రి కలవరు మంది పోయారయ్యా. ప్రజలు భయపడిపోయారు తండ్రి. మేము ఐగుప్తులో ఉంటే మేలు కదా, మేము అక్కడికి వెళ్ళి చావాలనా అని ప్రభువా గొనిగిన వారు ఎంతమంది ప్రభువా. వారు ఎవరు తండ్రి ప్రభు నా విశ్రాంతిలో ప్రవేశించలేదు నా ప్రభువా. తన కణాల్లో వారు ప్రవేశించలేకపోయారు. కారణం తండ్రి నైనా గొనుగుడు అయా సనుగుళ్ళు ప్రభువా. బ్రతుకంతా ఇంతేనా, బ్రతుకంతా ఇంతేనా ప్రభువా. నీకు లోబడే స్వభావంతో ప్రతి బిడలో తండ్రి కలగాలని నువ్వు మాట్లాడావయ్యా నీ స్తోత్రాలు. మేము నీకు లోబడుతున్నామయ్యా, నీ మాట వింటాం ప్రభువా. మేము తండ్రి మా మాటలు క్షమించండి. అనేక మార్లు మేము ప్రభు అనేక సోదరుల్లో బాధల్లో పడినప్పుడు తండ్రి దేవుడున్నాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉన్నది. కానీ ప్రభువా అయా నువ్వు ఉన్నావని నిరూపించే దేవుడు నా తండ్రి. అయా మా స్థితిగతులు ఎరిగిన దేవాన్ని స్తోత్రాలు, మా స్థితిగతులు ఎరిగి మమ్మల్ని పోషిస్తున్న దేవాన్ని స్తోత్రాలు, మాకు సహాయం చేస్తున్న దేవాన్ని స్తోత్రాలు తండ్రి. ఇంకా మేము ప్రభువా నిన్ను అలక్ష్యం చేస్తే ఎలాగ నాయనా, నేను అలక్ష్యం చేసేవారముగా ఉండక నీ మాట వినేవారముగా ఉండాలి ప్రభువా. అలాప్పుడే మా జీవితంలో ఆశీర్వాదంగా దీవెనకరంగా ఉంటాము నాయన స్తోత్రాలు. ప్రభా యొక్క తండ్రి సామెతల గ్రంథంలో చెప్పిన మాటలు మా జీవితంలో నెరవేర్చయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువు నేను చెప్పిన ఒక మాట తండ్రి తన యెహోషువ అయా కాలేబు తప్ప ఇంకెవరు అక్కడ ప్రవేశించలేదని నీ వాక్యం తరపున తండ్రి మమ్మల్ని హెచ్చరించిన దేవాన్ని స్తోత్రాలు తండ్రి. నీకు లోబడే స్వభావం దయచేయండి. నీ మాటలు అలక్ష్యం చేయకుండా నన్ను జ్ఞానం చెప్పి నడుచుకునే జ్ఞానం దయచేయండి ప్రభా. అయ్యో లేని పరిస్థితుల్లో నువ్వు మాకు సహాయం చేసే దేవుడు నాయన. మా స్థితిగతులు ఇంతేనా అంటే కాదు, నువ్వు మమ్మల్ని ఆశీర్వించే దేవుడు నీ మీద ఆధారపెడితే విశ్వాసం నమ్మిక ఉంచమంటున్నావయ్యా నీ స్తోత్రాలు. ప్రతి బిడ్డకు ప్రభా, ప్రతి ఒక్క విశ్వాసకి నా ప్రభా నమ్మిక ఉంచిన కృప జీవించండి. విశ్వాసంతో ముందుకు సాగిపోయి భాగ్యం దాయిచ్చేయండి. దైవ సేవకులు అందించిన వర్తమానం ద్వారా మాతో మాట్లాడిన రీతిని స్తోత్రాలు, ఒక్కొక్కరిని హెచ్చరించిన రీతిని స్తోత్రాలు, మమ్మల్ని ఆశ్రయించబోతున్న రీతిని బట్టి కృతజ్ఞతాస్తులు చేస్తామయ్యా స్తోత్రాలు. నువ్వు ఆశీర్విస్తే ప్రభావ మేము ఆశీర్వపడతామయ్యా నీ స్తోత్రాలు
దో తండ్రి దైవ సేవకు 7 ఆత్మని అభిషేకించి నీ ఆత్మకార్యాలు మా మధ్య జరిగించండి. నీ సేవకుని బలమైన సాధనము వాడుకోండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. పెద్ద జీవితంలో కుమారుల జీవితంలో అద్భుతాలే ఆశ్చర్యకరం జరిగించమని ప్రారంభించమని స్తోత్రాలు. నువ్వు మా జీవితాలు కూడా అలాగ జరిగిస్తావు నమ్ముతూ విశ్వాసంతో ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన జవాబు దయచేయండి. నేను మేము తండ్రి అలక్ష్యము చేయకుండా జ్ఞానం చెప్పు నడుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ మాటలు అలక్ష్యం చేస్తున్నాం, సనుగుతున్నాం, గొణుగుతున్నారు రాజా, క్షమించండి. నిక్కడతో నింపి మహిమ పొందమని, నేడు నీ దీవంతో నింపి నీ ఆత్మగా జరిగించమని, ఎవరో తమ జీవితం సమర్పించుకున్నారు ఈ దినము నాయన తండ్రి. మేము ప్రభు లక్ష్యం చేయమని అనుకున్నారు ప్రభులు అందరూ ఆశీర్వదించమని, లేచిన బిడ్డలందరూ దీవించమని యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లలో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా